హలో, మన గ్రాండ్మా టీవీ స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. ఈరోజు ఏకాదశి శనివారం అని దేవునికి ప్రసాదం గోధురవ్వతో ప్రసాదం చేసామండి. ఇది రెసిపీ చాలా సింపుల్గా ఈజీగా అండి. దీనికి చిన్న కప్పుతో గోధురవ్వ తీసుకున్నాను, అలాగే బెల్లం ఒక కప్పున్నర తీసుకున్నాను, అలాగే జీడిపప్పు, కిస్మిస్, యాలకులు అండి. ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టి, మందపాటి గిన్నె పెట్టి దాంట్లో నెయ్యి వేసుకోవాలి. 2 స్పూన్లు నెయ్యి వేసుకొని దాని ముందుగా జీడిపప్పు, కిస్మిస్ వేయించుకోవాలి. అవి వేయించుకొని పక్కకు ఒక ప్లేట్లో తీసుకొని మనం రెడీగా ఉంచుకున్న గోధుమ రవ్వని వేయించుకోవాలి. ఇవి చూస్తున్నారు కదా, ఇలాగా బాగా వేగనిచ్చి పక్కకు తీసేసి దాంట్లోనే గోధుమ రవ్వను వేసుకుని వేయించేసుకుని దానికి ఒక కప్పు రవ్వకి ఒక 3 కప్పులు నీళ్ళు పడతాయండి. నేను 2 కప్పులు నీళ్ళు పోసి అది సగవాటు ఉడికిన తర్వాత మిగిలిన ఒక కప్పు బెల్లం తురుము వేసి దాంట్లో బెల్లం తురుము వేసి దాంట్లో పోసానండి. మీరు ఈ విధంగా చేస్తుంటే ఈ మెజర్మెంట్ కరెక్ట్గా సరిపోతుంది. చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది. జాబ్ హోల్డర్స్కి అలాగే కొత్తగా నేర్చుకోవడానికి ఈజీగా అయిపోయే రెసిపీ అండి. ఎందుకంటే దేవుడికి ప్రసాదం చేయాలని పొద్దున కూడా క్వాంటిటీ సరిగ్గా కుదరక ఇబ్బంది పడే కంటే చిన్నగా కొద్దిగా క్వాంటిటీ అవుతే తొందరగా అయిపోతుంది. ఈ రోజుల్లో ప్రసాదాలు కూడా ఎవరు తినడానికి తీపి అనేసరికి ఎవరు ఇష్టపడరు. అందుకని పారేయకూడదు కాబట్టి నేను చాలా తక్కువ క్వాంటిటీతో చేశానండి. ఇది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. దేవుడి ప్రసాదం సత్యాంశం కూడా వచ్చేసిన ప్రసాదంలో చాలా టేస్ట్ చాలా చూసారు. ఇలా రవ్వ వేయించేసుకుని దాంట్లో నీళ్ళు పోసుకోవడం. ఇది సగపాటి ఉడుకుతుండగానే పక్కన స్టవ్ వెలిగించి నేను మనం తాలింపు వేసుకునే బాండి ఉంటే దాంట్లోనే నేను బెల్లం తురుము వేసి దాన్ని కూడా బాగా ఆ కప్పు నీళ్ళు పోసి ఉడకబెట్టాను. దాన్ని బాగా అది కొద్దిగా ఉడికిన తర్వాత ఆ బెల్లం కరిగి అది దగ్గర పడుతుండగా తీసి దీంట్లో వేసి కలుపుకొని మనం రెడీగా ఉంచుకున్న జీడిపప్పు, కిస్మిస్ పలుకు కూడా దాంట్లో వేసి పైన ఒక 3-4 స్పూన్లు నెయ్యి వేసుకుని కలుపుకోండి. ఇది ఇంతేనండి. సింపుల్గా తొందరగా అయిపోయే రెసిపీ ప్రసాదం అండి. ఇది ప్రతి ఏకాదశికి చేసుకోవచ్చు అండి మీకు టైం ఉంటే. ఎందుకంటే ఎక్కువ క్వాంటిటీ ఏదైతే కనుక టైం పడుతుంది, తొందరగా అవ్వదు. జాబ్కి వెళ్ళే వాళ్ళకి చాలా ఇబ్బంది. ఇదేంటి సింపుల్గా ఈజీగా అయిపోయి క్వాంటిటీ అండి. నేను సింపుల్గా చేసి చూపించాను. అది తొందరగా ఈజీగా అయిపోతుంది. నేర్చుకునే వాళ్ళకి కూడా, కొత్తగా నేర్చుకునే వాళ్ళకి బాగా ఉపయోగపడే రెసిపీ అండి. చూసారు కదా, ఇలా పోసి ఇది ఉడుకుతుండగానే పక్కన నేను చెప్పాను కదా తాలింపు, దాంట్లో తాలింపు వేసి ఒక బాండీలోనే ఈ బెల్లం కూడా నేను కరగబెట్టానండి. పొయ్యి వెలిగించి దాంట్లో నేను కూడా చూసాను కదా దాంట్లో. ఎందుకంటే చాలా తక్కువ క్వాంటిటీ కాబట్టి చిన్న కప్పు అండి తీసుకుంది. అందుకని తక్కువ క్వాంటిటీ కాబట్టి ఇంకా ఎక్కువ మెజర్మెంట్ ఎక్కువ కావాలంటే కనుక క్వాంటిటీ అది గిన్నెలు మార్చుకుని పెద్దవి వాటితో చేసుకోవచ్చు. నేను ఏంటి సింపుల్గా అయిపోతుంది. దేవుని ప్రసాదంగా ఉంటుంది. ప్లస్ పాడేయకూడదు కాబట్టి దాన్ని చాలామంది ఏంటి స్వీట్ ఈ రోజులు ఎవరు పిల్లలు కానీ పెద్దలు కానీ స్వీట్ తినడానికి ఇష్టపడరు. పెద్దవాళ్ళకి బీపీ షుగర్లని తినరు, చిన్నపిల్లలు కూడా లైక్ చేయండి. అందుకని అది పడేయకూడదు. ఇలా సింపుల్గా దేవుని ప్రసాదం చేయాలని ఏకాదశిని ఇలా చేశానండి. చూసారు కదా, పాకం అంతా కరిగి ఇలా దగ్గర పడుతుంది. అప్పుడు దీన్ని కూడా మనం ఈ ఉడికిన గోధుమలో దాంట్లో వేసుకుని మొత్తం దాన్ని ఒకసారి మొత్తం కలిగి తిప్పి దాంట్లోనే మనం రెడీగా ఉంచుకున్న జీడిపప్పు, కిస్మిస్ కూడా వేసుకుని కలుపుకోవడం. చూసారు కదా, ఇలాగా కలుపుకొని దాంట్లోనే యాలకుడి కూడా వేసుకొని బాగా అడుక్కుపోయి కలిపి ఒక 2 మినిట్స్ దాన్ని ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత పైన మనం 3-4 స్పూన్లు నెయ్యి వేసుకుని అడుక్కుపోయి కలిపితే చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. ఈ ప్రసాదం ప్రతి ఏకాదశికి నివేదన చేయడానికి చాలా బాగుంటుందండి. ఈజీగా సింపుల్గా అయిపోయే రెసిపీ అండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందనేది కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, మీ నైబర్స్కి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి అందరూ కూడా షేర్ చేసి వాళ్ళని కూడా కామెంట్ చేయమని చెప్పండి. నేను పెట్టేవి ఏంటంటే ఈజీగా తొందరగా అయిపోయేవి, కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి, జాబ్ హోల్డర్స్కి యూజ్ అవుతాయని చెప్పి సింపుల్గా చేస్తున్నానండి.
మీరు చూసారు కదా, ఇలాగ రెడీ చేసుకుని దేవుడికి ప్రసాదం నివేదన చేసి తర్వాత చక్కగా కప్పుల్లో పెడితే పిల్లలు తింటారండి. ఇది ఎక్కువ పడేయకూడదు కాబట్టి నేను చాలా చాలా తక్కువగా చేస్తానండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందనేది సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసే కామెంట్ వల్ల మరిన్ని మంచి వీడియోలు పెట్టడానికి నాకు అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఇది ఎలా ఉందనేది కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ అండి. మీరు ఎలా ఉందని ఈ రెసిపీ కూడా ట్రై చేయండి. నేను పెట్టే రెసిపీస్ అన్నీ కూడా ఈజీగా సింపుల్గా అయిపోయాయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందనేది కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ అండి.